Hello everyone, this is Akshita. I am teaching class 9 social chapter 2 energy from the sun. ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, ల్యాండ్ అండ్ వాటర్ కాంట్రాస్ట్ గురించి తెలుసుకున్నాం, అండ్ నెక్స్ట్ సన్ ఎనర్జీ అండ్ సన్ రేస్ గురించి తెలుసుకున్నాం, అలాగే హీటింగ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ గురించి కూడా తెలుసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి హీట్ బ్యాలెన్స్. సో ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడనట్టయితే మన ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూసినట్టయితే మీకు ఆ వీడియో అవైలబుల్గా ఉంది. సో దాన్ని చూసినట్టయితే మనం ఈ లెసన్ని క్లియర్గా అర్థం చేసుకోగలం. సో ప్లీజ్ ఆ వీడియోని చూసాకనే ఈ వీడియోని చూడండి. హీట్ బ్యాలెన్స్. The earth receives from the sun is radiated back by the earth in different ways. సో ఇక్కడ అర్త్ రిసీవ్ చేసుకున్నటువంటి ఈ హీట్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, సన్ ద్వారా వచ్చి ఉంటుంది అనమాట. సో సన్ ద్వారా వచ్చినటువంటి హీట్ అర్త్ రిసీవ్ చేసుకొని మళ్ళీ రేడియేటెడ్ బ్యాక్ అంటే బ్యాక్కు రేడియేట్ చేస్తుంది. అంటే ఎలా అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతుందో ఇక్కడ రేడియేటెడ్ బ్యాక్ కూడా జరుగుతుందన్నమాట. As we saw, about 1/3 of it is immediately reflected back into the space. ఎస్, ఇందాకనే మనం ఏం చెప్పుకున్నాం, సన్ నుంచి వచ్చేటువంటి హీట్ 1/3 వచ్చేసి రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది ఎక్కడికు, స్పేస్కు అనమాట. ఆ విధంగానే రేడియేటెడ్ బ్యాక్ కూడా జరుగుతుంది. ద రెస్ట్ హీట్ అప్స్ ద earth surface, which in turn heats the atmosphere and eventually is radiated into the space. సో ఇక్కడ అర్త్ సర్ఫేస్ని హీట్ చేస్తుంది అనమాట. హీట్ చేసి ఇక్కడ అర్త్ సర్ఫేస్కు దగ్గర ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని కూడా మళ్ళీ తిరిగి హీట్ చేస్తుంది. ఏంటి, అర్త్ యొక్క అట్మాస్ఫియర్ హీట్ అయిన తర్వాత ఇది అట్మాస్ఫియర్ని కూడా హీట్ ద అట్మాస్ఫియర్ ఎవెన్చువల్లీ రేడియేటెడ్ ఇంటూ ద స్పేస్. సో అలాగే రేడియేటెడ్ బ్యాక్ ఇందాక చెప్పుకున్నాం కదా, స్పేస్లోకి రేడియేటెడ్ అయిపోతుంది అనమాట. దిస్ కంప్లీట్ రేడియేషన్ ఆఫ్ ద హీట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ సన్ ద్వారా వచ్చినటువంటి హీట్ రేడియేషన్ ఉంది కదా, సో అది రిసీవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. If the entire heat is not radiated back, then every day the amount of heat that remains will accumulate and it will become hotter and hotter. సో ఇక్కడ మనకు సన్ ద్వారా వచ్చినటువంటి హీట్ రేడియేట్ అవ్వకపోయినట్టయితే రోజు రోజుకు హాటర్ అనేది అంటే రోజు రోజుకు హాట్నెస్ అనేది పెరిగిపోతుందన్నమాట. On the other hand, if the earth received less heat than it gave out in radiation, it would get cooler and cooler. ఒకవేళ ఈ అర్త్ అనేది చాలా తక్కువ హీట్ని రిసీవ్ చేసుకున్నట్టయితే అప్పుడు ఏమైపోతుంది, రోజు రోజుకు కూల్ పెరిగిపోతుందన్నమాట. Did you observe absolutely flat land over a long stretch? సో మీరు ఎవరైనా చూసింటారా, ఫ్లాట్ ల్యాండ్ ఉంటుంది, చాలా లాంగ్ వరకు స్ట్రెచ్ అయినటువంటి ఫ్లాట్ ల్యాండ్ని. సో ఎవ్రీవేర్ ద ల్యాండ్ సీమ్స్ టు బి స్లైట్లీ undulating అండ్ స్లోపింగ్ రిజల్టింగ్ ఇన్ వేరియేషన్స్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ ఆన్ ద ల్యాండ్. సరే, కొన్ని చోట ఎలా ఉంటుంది, హై రేంజెస్ ఉంటాయి, అలాగే కొన్ని చోట్ల స్లోప్స్ ఉంటాయి, అంటే మైదానాలు, లోతు ప్రాంతాలు, ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. దీనికి ఇలా డిఫరెంట్ ఉండడానికి కారణం కూడా సోలార్ ఎనర్జీ యొక్క వేరియేషన్స్ అన్నమాట. Will it be more on flat land or sloping land? Will the two sides of a mountain front receive the same amount of rays? What may the reasons? ఇక్కడ మనకు మౌంటైన్ వచ్చేసి టూ సైడ్స్ యొక్క మౌంటైన్స్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాయి. ఇక్కడ రీజన్ ఏమై ఉంటుంది చూద్దాం. సమ్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ ప్రివెంట్ రేడియేషన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద ఎర్త్. ఇక్కడ మనము కొన్ని గ్యాసెస్ చూసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి అర్త్ నుంచి హీట్ రేడియేషన్ని ప్రివెంట్ చేస్తూ ఉంటుందని తెలుసుకున్నాం. కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఇంక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ డీజిల్ అండ్ పెట్రోల్, కట్టింగ్ డౌన్ ఆఫ్ ఫారెస్ట్ ఎక్సెట్రా. ఇక్కడ అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క కంటెంట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుందన్నమాట. దీనికి రీజన్ ఏంటి అంటే డీజిల్ని పెట్రోల్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. అంటే ఇక్కడ డీజిల్ పెట్రోల్ ఎక్కువ యూజ్ చేసినట్టయితే స్మోక్ వచ్చేస్తుంటుంది. ఈ స్మోక్లో కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్లోకి ఈ స్మోక్ ఇవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మనకు అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫారెస్ట్ని కట్ చేయడం వల్ల కూడా ఏమైపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ పెరిగిపోతుంది.
If the carbon dioxide portion in the atmosphere increases, then less heat will be radiated, causing an increase in global temperatures. సో అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పోర్షన్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు మన గ్లోబల్ టెంపరేచర్స్లో ఇంక్రీజెస్ జరుగుతాయి అన్నమాట. ఏంటి అంటే లెస్ హీట్ అనేది రేడియేట్ అవ్వడం జరుగుతుంది. దానికి కారణంగా గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోతాయి అన్నమాట. గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోయినట్టయితే ఇంకా అర్త్ సర్ఫేస్ ఎలా ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇట్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. ఎస్, దిస్ రిజల్ట్స్ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ వార్మింగ్. ఎస్, ఏంటి కార్బన్ డైఆక్సైడ్ పోర్షన్ అట్మాస్ఫియర్లో పెరిగిపోయినట్టయితే ఇక్కడ లెస్ హీట్ అనేది రేడియేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడానికి ఛాన్సెస్ ఇస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అనే ప్రాసెస్ జరుగుతోంది. అండ్ నెక్స్ట్ ద టెంపరేచర్ ఆఫ్ అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ ఏంటో చూద్దాం. బ్రింగ్ ఏ సెల్సియస్ థర్మోమీటర్ టు ద క్లాస్ రూమ్. నోట్ ద టెంపరేచర్ దట్ థర్మోమీటర్ షోస్. దిస్ ఈజ్ ద ప్రజెంట్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఇన్ యువర్ క్లాస్. సరే, ఇప్పుడు ఒక సెల్సియస్ థర్మోమీటర్ని తీసుకోవాలంట. క్లాస్ రూమ్లోకి తీసుకుని వచ్చాక అక్కడ మనకు టెంపరేచర్ చూపిస్తూ ఉంటుంది థర్మోమీటర్లో. ఆ చూపిస్తున్నటువంటి టెంపరేచర్నే మన క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఎయిర్ యొక్క టెంపరేచర్ అనమాట. సో దిస్ ఈజ్ ద థర్మోమీటర్, సెల్సియస్ థర్మోమీటర్. To get an idea of other temperatures, measure and note the temperature of the following things. Before you start measuring, guess the temperature of each one. సరే, మీకు ఇంకా వేరే వస్తువుల యొక్క అదర్ టెంపరేచర్ తెలుసుకోవాలంటే ముందు వాటిని మెజర్ చేయాలన్నమాట. కానీ మెజర్ చేయడానికి ముందు వాటి యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేయాలి అంటున్నారు. ఓకే, ఆ థింగ్స్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు. థింగ్, వాటర్ ఇన్ బకెట్లో ఉన్నటువంటి వాటర్ ఎలా ఉంటాయి. మనం గెస్ చేసినటువంటి టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25, 28 వేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం థర్మోమీటర్ని యూజ్ చేసి మెజర్మెంట్ని ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎస్, ఇక్కడ ఫిలప్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఐస్ని మనం గెస్ చేసినట్టయితే బిలో 0 degrees ఉంటుందన్నమాట. సో బిలో 0 degrees తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి టెంపరేచరు. అండ్ గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు, ఒక 15 అంతవరకు అనుకున్నా మనకు వచ్చేటువంటి గెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను గెస్ చేస్తున్నాను అనమాట. సో ఇలాగ టెంపరేచర్ బేస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వామ్ బాత్ వాటర్, మనం వెచ్చటి వాటర్ తీసుకున్నట్టయితే ఎన్ని డిగ్రీస్ తీసుకోవచ్చు, మ్యాక్సిమం 40 degrees వామ్ వాటర్ తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చేటువంటి టెంపరేచర్. ఈ విధంగా మనం గెస్ చేసి అలాగే ఖచ్చితంగా టెస్ట్ చేసి ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. It is safer and advisable to use thermometers that have scale of 10 degrees or 10 degrees Celsius to 110 degrees Celsius. Using such a thermometer, also measure and note the temperature of boiling water and hot tea. Yes, ఇటువంటి థర్మోమీటర్స్ని మనం యూజ్ చేయడానికి చాలా సేఫ్గానే ఉంటాయి అన్నమాట. ఇది 10 degrees Celsius to 110 degrees Celsius వరకు ఉంటుందన్నమాట ఈ స్కేల్ వచ్చేసి. సో ఇటువంటి థర్మోమీటర్ని యూజ్ చేసినట్టయితే మనకు బాయిలింగ్ వాటరు అలాగే లేదా హాట్ టీ వీటిని కూడా టెంపరేచర్ని మెజర్ చేయొచ్చు. మెజర్ ద టెంపరేచర్ ఫర్ ఎ వీక్ ఇన్ డిఫరెంట్ మంత్స్ త్రూ అవుట్ ద ఇయర్. You will able to see the temperature differences that occur between the summer, winter, monsoon and other seasons. సరే, వారానికి ఒకసారి టెంపరేచర్ని మెజర్ చేయమంటున్నారు. అంటే సంవత్సరం మొత్తం మెజర్ చేయాలి, అది కూడా డిఫరెంట్ మంత్స్లో. ఆ విధంగా మనం చేసినట్టయితే ఒక్కొక్క మంత్లో టెంపరేచర్ అనేది వేరియేషన్ చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్, వింటర్, మాన్సూన్లో చూసినట్టయితే ఈ మధ్య చూసినట్టయితే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఫర్ ద నెక్స్ట్ వీక్ మెజర్ ద ఎయిర్ టెంపరేచర్ ఈచ్ డే అట్ ద సేమ్ టైమ్ అండ్ ప్లేస్. సరే, ఇక్కడ ఏమి ఇచ్చారంటే నెక్స్ట్ వీక్ మనం మెజర్ చేస్తున్నప్పుడు అదే సేమ్ డేనే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సండే స్టార్ట్ చేస్తే నెక్స్ట్ సండే స్టార్ట్ చేయాలన్నమాట. సో సేమ్ టైంలో సేమ్ ప్లేస్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటి, ఎయిర్ యొక్క టెంపరేచర్ని మెజర్ చేయాలి. అండ్ సేమ్ ప్లేస్ దట్ ఈజ్ ఇన్సైడ్ ద షేడ్. సో అండ్ నెక్స్ట్ ఈచ్ డే బిఫోర్ యూ మెజర్ రైట్ డౌన్ యువర్ గెస్, కీప్ యువర్ రికార్డ్ ఇన్ ఏ సపరేట్ నోట్బుక్. సరే, అంటే ప్రతి వీక్ కూడా మీరు మెజర్ చేస్తుంటారు కదా టెంపరేచర్ని. అలా చేస్తున్న ప్రతిసారి మీరు గెస్ చేయాలన్నమాట. మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్
ఈరోజు చూస్తున్నట్టయితే టెంపరేచర్ ఎలా ఉంటుంది, చాలా హాట్గా ఉంది కాబట్టి మనం ఎక్కువ టెంపరేచర్ని గెస్ చేసి రాయొచ్చు. సో ఆ విధంగా ప్రతిసారి మనం గెస్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లేస్ ఇచ్చారు, ఏ ప్లేస్లో మనం మెజర్ చేస్తున్నాము టెంపరేచర్ని, అలాగే ఏ టైంలో మెజర్ చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ అక్కడ తీసుకున్నటువంటి మంత్ ఏది, ఈ విధంగా మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ డేట్ వేయాలి, మనం గెస్ చేస్తున్నటువంటి ఎయిర్ టెంపరేచరు, అలాగే మనం మెజర్ చేస్తున్నటువంటి ఎయిర్ టెంపరేచర్ మొత్తం ఈ బాక్స్లో ఫిలప్ చేయాలి. రికార్డ్ ద టెంపరేచర్ ఎవ్రీడే ఫర్ 1 వీక్ ఫర్ ఫ్యూ మంత్స్. కనీసం కొన్ని నెలలన్నా మనం వీక్లీ వన్స్ ఇలా సారీ ఇక్కడ వీక్లీ వన్స్ అనుకున్నాం కానీ ఎవ్రీడే అంటున్నారు. ఫర్ 1 వీక్ ఫర్ ఫ్యూ మంత్స్ అంటే ప్రతిరోజు చేయాల్సిందే. క్యాల్కులేట్ ద వీక్లీ యావరేజ్ టెంపరేచర్స్. ఇప్పుడు మనకు వీక్లీకి వచ్చినటువంటి టెంపరేచర్స్ని యావరేజ్ చేయాలన్నమాట. డిస్కస్ ద వేరియేషన్స్ బిట్వీన్ డిఫరెంట్ వీక్స్. సో ఇప్పుడు మనకు వీక్ డిఫరెన్స్ అనేవి వచ్చింటాయి, వాటిని కంపేర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం హెయిర్ టెంపరేచర్ని తెలుసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి హై అండ్ లో టెంపరేచర్స్. Scientists have recorded the highest and lowest temperatures reached on the earth. For example, the highest temperature recorded is from a place called Ajijia in Libya, Africa, where in July 1922 the temperature reached 57.8 degrees centigrade. సరే, ఇక్కడ సైంటిస్ట్ అనేవాళ్ళు హైయెస్ట్ అలాగే లోయెస్ట్ టెంపరేచర్స్ని కూడా అర్త్ మీద రిసీవ్ అయినటువంటి టెంపరేచర్స్ని రికార్డ్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే హైయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి రికార్డ్ అయ్యింది ఎక్కడ అంటే అజిజియా, లిబియాలో అనమాట. ఇది ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్లేస్. ఇక్కడ హైయెస్ట్ టెంపరేచర్ని రికార్డ్ చేశారు. ఎక్కడ అంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి లిబియా, అజిజియా అనమాట. ఇది జూలై 1992లో రికార్డ్ చేశారు. ఆ టెంపరేచర్ ఎంత ఉందంటే 57.8 degrees centigrade ఉంది. Likewise, on a place at Vostok Station in the Antarctica, the temperature fell to -89.2 degrees Celsius in the July 1983. వామ్మో, ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ. సో ఎలా అయితే హైయెస్ట్ టెంపరేచర్ని రికార్డ్ చేశారో అలాగే వాస్టోక్ స్టేషన్ అనేటువంటి అంటార్టికాలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ టెంపరేచర్ని రికార్డ్ చేశారు. ఎంత అంటే -89.2 degrees Celsius అంట. అక్కడికి టెంపరేచర్ పడిపోయింది. ఎప్పుడు? జూలై 1983లో. సో మనం ఎంత కోల్డ్గా ఉందో ఊహించుకోవచ్చు. డూ యూ నో what it means for the temperature to be -5 degrees Celsius or -89 degrees Celsius? You already know that when water reaches a temperature around 100 degrees, it starts boiling, and at about 0 degrees it freezes into ice. The minimum temperature below is -273.16 degrees Celsius. Yes, మీకు తెలుసా -5 degrees Celsius అన్నా లేదా -89 degrees Celsius అన్నా మీకు తెలుసా అంటే ఏం చెప్తున్నారంటే మనకు ముందుగానే తెలుసు 100 degrees రీచ్ అయిందంటే వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది, 0 degrees ఉంటే ఫ్రీజ్ అవుతుంది అనమాట, అంటే ఐస్గా ఫామ్ అవుతుంది అనమాట. సో మినిమం టెంపరేచర్ ఎంత తక్కువ ఉండాలంటే -273.16 degrees కన్నా తక్కువ మాత్రమే ఉండాలి. టెంపరేచర్ కెనాట్ గో బిలో దిస్. అంతకు మించి టెంపరేచర్ ఇంకా ఎక్కడికి పోదంట, -273 degrees మాత్రమే ఉంటుంది. వెన్ ద టెంపరేచర్ రీచెస్ బిలో 0 degrees ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ -x degrees centigrade. ఒకవేళ ఏ టెంపరేచర్ అయినా కానీ 0 degrees కన్నా తక్కువ ఉందంటే దాన్ని -degreesలో మనం కన్సిడర్ చేసుకోవాలి. లుక్ అట్ ద నంబర్ లైన్ బిలో యూ కెన్ సీ హౌ ప్లస్ అండ్ మైనస్ నంబర్స్ ఆర్ మార్క్డ్. ఎస్, ఇక్కడ మనకు ఒక నంబర్ లైన్ ఇచ్చారు. సో ఈ నంబర్ లైన్ చూసుకున్నట్టయితే 0 మిడిల్లో ఉంది కదా, ఇక్కడ ప్లస్ వాల్యూస్ ఇటు సైడ్, మైనస్ వాల్యూస్ ఈ విధంగా. మనకు తెలుసు ఈ నంబర్ లైన్ ఇలా ఉంటుంది. మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి ఖచ్చితంగా మీకు తెలుసు. విచ్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ 5 degrees ఆర్ -5 degrees? ఇక్కడ ఏ టెంపరేచర్ ఎక్కువ 5 degrees -5 degrees? సో ఆబ్వియస్గా మీరు ప్లస్ వాల్యూ చెప్తారు కాబట్టి 5 degrees centigrade అంటారు. అట్ విచ్ ఆఫ్ దీస్ 2 temperatures విల్ ఫీల్ కోల్డర్? సో ఇక్కడ ఇచ్చినటువంటి -5 degrees 5 degrees ఎక్కడ కూల్గా ఉంటుంది అంటే -5 degrees అని మీరు చెప్తారు. ఎస్. రికార్డింగ్ temperatures. Note down the highest and the lowest temperatures of the day by day using 6 maximum and minimum thermometers.
సరే, ఇక్కడ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్స్ని, రోజులో వచ్చేటువంటి హైయెస్ట్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్స్ని నోట్ డౌన్ చేసుకోమంటున్నారు. అది కూడా 6 మ్యాక్సిమం అండ్ మినిమం థర్మోమీటర్ని యూజ్ చేయాలంట. అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ నోట్ డౌన్ ఆల్ ద మ్యాక్సిమం టెంపరేచర్స్ అండ్ క్యాల్కులేట్ ద యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఫర్ ద ప్లేస్. సరే, 1 వీక్ అంటే మంత్ తర్వాత మ్యాక్సిమం టెంపరేచర్స్ అన్నిటినీ నోట్ డౌన్ చేసుకొని వాటి యొక్క యావరేజ్ని తీయాల్సి ఉంటుంది. టెంపరేచర్స్ అండ్ డివైడింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఏ విధంగా తీసుకోవాలి అంటే మ్యాక్సిమం టెంపరేచర్స్ అన్నిటినీ యాడ్ చేసి, సో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని తీసుకున్నామో దాన్ని డివైడ్ చేసినట్టయితే మనకు మ్యాక్సిమం యావరేజ్ టెంపరేచర్ వస్తుంది అనమాట. యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ వస్తుంది. In this way we can get the average maximum temperature and average minimum temperature for the month. ఈ విధంగా మనం చేసినట్టయితే అంటే మ్యాక్సిమం టెంపరేచర్స్ మొత్తాన్ని కూడాలి బై ఏం చేయాలి, హౌ మెనీ డేస్, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ని తీసుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ అండ్ యావరేజ్ మినిమం టెంపరేచర్ వస్తుందన్నమాట. See below the average monthly temperatures of each month for హైదరాబాద్. ఇక్కడ మనకు హైదరాబాద్కు మంత్లీ టెంపరేచర్ ఇచ్చారు చూడండి. అంటే ఎస్, మినిమం అండ్ మ్యాక్సిమం ఇచ్చారు. జనవరిలో ఎంత ఉంది, 28 అండ్ మినిమం వచ్చేసి 16 అనమాట. ఫిబ్రవరిలో మ్యాక్సిమం 32, మినిమం 18. మార్చ్ మ్యాక్సిమం 35, మినిమం 21. ఏప్రిల్ 38, 24. మ్యాక్సిమం 39 మే, మినిమం 26. 34, 31 ఆగస్ట్, 30, 31 అండ్ నెక్స్ట్ 24. ఈ విధంగా మనకు మ్యాక్సిమం అండ్ మినిమం ఇచ్చారు. సో ఇక్కడ మనకు గ్రాఫ్ కూడా ఇచ్చారు చూడండి. యావరేజ్ మంత్లీ టెంపరేచర్ ఆఫ్ హైదరాబాద్ టేబుల్లో ఇచ్చారు, అలాగే గ్రాఫ్లో కూడా చూపించారు చూడండి మనకు. సో కింద మనకు ఎక్స్ యాక్సిస్లో జనవరి ఫిబ్రవరి మంత్ తీసుకున్నారు, అది కూడా మ్యాక్సిమం రాశారు. అండ్ నెక్స్ట్ వై యాక్సిస్లో రీడింగ్స్ తీసుకున్నారు చూడండి. మనకు నంబర్ లైన్ కనిపిస్తుందంటే ఇది ఒక డేటా ఈ విధంగా చూపించారు మనకు, లైన్ గ్రాఫ్ ఇది. సో జనవరిలో ఎలా పెరిగింది, ఇలా మనకు లైన్ గ్రాఫ్ చూపించారనమాట. యూజ్ ద డేటా ఇన్ ద టేబుల్ 1 and plot average minimum monthly temperatures for Hyderabad on the same graph paper in which the graph of maximum temperatures is drawn for your understanding. సో ఈ విధంగా మనం టేబుల్ 1లో ఇచ్చినటువంటి డేటా బేస్ చేసుకొని సేమ్ గ్రాఫ్ మీదనే యావరేజ్ అండ్ మినిమం అండ్ యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్స్ని డ్రా చేయమంటున్నారు. The first 2 months have already been done for you in the గ్రాఫ్ 1. ఇక్కడ గ్రాఫ్ 1లో ఆల్రెడీ 2 months వాళ్ళే వేసేసారంట. లుక్ అట్ ద డేటా అండ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అబౌట్ హైదరాబాద్. ఇక్కడ మనం డేటా ఇచ్చారు కదా, ఆ డేటాని అలాగే గ్రాఫ్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్కు ఆన్సర్ చేయమంటున్నారు. హైదరాబాద్ గురించి అడుగుతున్నారు. హౌ కుడ్ డస్ ఇట్ యూజువలీ గెట్ ఇన్ నవంబర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ఎంత కోల్డ్ అంటే చూద్దామా గ్రాఫ్ని మనం ఒకసారి. నవంబర్లో అడుగుతున్నారు. సో నవంబర్లో 27, 28. సో 28 ఉందన్నమాట. విచ్ మంత్ హ్యాస్ ద హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ ఇన్ హైదరాబాద్. ఏ మంత్లో మ్యాక్సిమం టెంపరేచర్ ఉంది. సో ఏ మంత్, మేలో మ్యాక్సిమం టెంపరేచర్ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ అండ్ ద లోయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ ఇన్ ద ఇయర్. ఈ ఇయర్ మొత్తం చూసుకున్నట్టయితే మ్యాక్సిమం టెంపరేచర్కు లోయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్కు అడుగుతున్నారు డిఫరెన్స్. సో ఈ గ్రాఫ్ని బేస్ చేసుకొని మనం ఇలా రాయొచ్చు అనమాట. సో కంటిన్యూషన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.